హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ గణేషి గైస్. ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2025కి సంబంధించినటువంటి దాంట్లో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు కూడా యూట్యూబ్లో మనకి ఇంత క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అండ్ ఒక విషయం అయితే 100% చెప్తున్నాను, ఈ డేటాను నేను సేకరించడానికి చాలా అయితే కష్టపడ్డాను. ఒక 15 డేస్ నుంచి దీని పని మీదనే ఉన్నాను. అండ్ మీకు టెలిగ్రామ్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను, ఇలా చేస్తున్నాను, మీకు షార్ట్లీ వీడియో కూడా నేను పెడతాను అని చెప్పేసి. అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రెండింటికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు తీసుకోవడం జరిగింది. అసలు టోటల్గా ఉన్నటువంటి ఖాళీలు ఎన్ని అనే దానికి సంబంధించినటువంటిది చాలా క్లియర్ అండ్ కట్గా పేపర్ వర్క్ కూడా చేసేసినా. నేను మొత్తం షార్ట్ లిస్ట్ చేసేసి మీకు నీట్గా డీటెయిల్గా అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి గైస్, జస్ట్ మీరు నా కష్టానికి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ తప్పనిసరిగా చేయండి. అండ్ ఈ డేటా అనేది చాలామందికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకు ఒక క్లారిటీ వస్తుందండి వీటి ద్వారా. ఏంటంటే మనకు సివిల్, ఏఆర్, డిఎస్ఎస్పి, కానిస్టేబుల్కి ప్రిపేర్ కావాలంటే మన యొక్క ఫోకస్ దేని మీద ఉండాలి, లేకపోతే మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంది. ఒకవేళ తక్కువ పోస్టులు ఉన్నప్పుడు మనం ఒక రకంగా చదువుతాం, ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు కొంచెం లేజీగా తీసుకుంటారు. అన్నిగానే ఉన్నాయి, మనకు ఒకటి రాదా అనే కాన్సెప్ట్లు ఉంటారు. బట్ మీరు ఏదైనా చేయండి, ఎలానైనా చేయండి, బట్ ఖాళీలు తెలుసుకోవడం ఇంపార్టెంట్. అండ్ దాని పట్ల మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ మీ ప్రిపరేషన్కి ఇది చాలా హెల్ప్ అవుతుందనే కాన్సెప్ట్తో వీడియో అయితే చేస్తున్నాను. గైస్ ఖచ్చితంగా లైక్ చేసి షేర్ అయితే చేయండి. అండ్ గైస్ ఇక్కడ చూడండి, ఈ యొక్క వీడియోలో నేను ఫస్ట్ మీకు కానిస్టేబుల్కి సంబంధించిన ఖాళీల వివరాలు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీకు ఎస్ఐకి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు తీస్తాను. అందులో నేను జోనల్కి సంబంధించి ఏ జోన్కు ఉన్నటువంటి 7 జోన్లలో మనకి ఏ జోన్కి ఎన్ని ఎస్ఐ పోస్టులు ఉన్నాయనేది షార్ట్ లిస్ట్ ఒకటి మిగిలిపోయింది. సో టోటల్ వేకెన్సీస్ కూడా రావడం జరిగింది. అయితే అదొక్క చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఆగిపోయినాను. అండ్ మీకు ఈ 2 డేస్లో ఆ వీడియో కూడా మీకు డైరెక్ట్ నేను అవుట్ చేసేసాను. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండడం వల్ల నేను నెక్స్ట్ మీకు ఏదైనా అప్డేటెడ్ వీడియో చేసినప్పుడు ఇమ్మీడియట్గా మీకైతే ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ మీకు ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అవుతుంది. గైస్ అయితే ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి దాంట్లో మెయిన్గా ఈ యొక్క కానిస్టేబుల్ ఖాళీలకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఖాళీలే మనకు నోటిఫికేషన్కి వస్తాయా అన్నా అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు 2025కి సంబంధించి. గుర్తుపెట్టుకోండి, టోటల్ వేకెన్సీస్ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు నోటిఫికేషన్ రిలీజ్లో ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి నాకే కాదండి ఎవరికి కూడా తెలీదు. సో మీరు ఇంకా అన్ని వస్తాయి ఇన్ని వస్తాయి, పేపర్కి ఏది వస్తే అది చెప్తా ఉంటారు, అది కామను. బట్ నేనేం చెప్తున్నానంటే ఎగ్జాక్ట్గా మనకు ఇంకా రెడీ కాలేదు, ఇన్ని వేకెన్సీస్తో ఇవ్వాలి అని ఫిక్స్ కాలేదు. కాబట్టి మీరు అప్పుడే 14,000 10,000 అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, చెప్తారు అలాగా. సో మిమ్మల్ని అలర్ట్ చేయడానికి చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ నేను ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకోవడం ద్వారా మనకు ఒక అంచనా రావచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ నోటిఫికేషన్కి వచ్చే కాలేజీల విషయంలో చూసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక డిసైడ్ రావాలి. గవర్నమెంట్ డిసైడ్ అయిన తర్వాత మనకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ పంపించిన తర్వాత వాళ్ళెంత ఫైనాన్షియల్కి సంబంధించి అప్రూవల్ చేస్తారో తెలియదు వేకెన్సీస్కి. సో ఇది ఒక లెంత్ ప్రాసెస్. మీకు ఆల్రెడీ నేను దీని గురించి నేను టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను నేను. ఖచ్చితంగా మీరు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఏదైతే ఉందో అందులో 100% మీరు జాయిన్ అయి ఉండండి. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అయితే సో మీకు ఈ క్లారిటీ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు టోటల్గా ఉన్నటువంటి వేకెన్సీస్ మనకు తెలంగాణలో కానిస్టేబుల్కి సంబంధించిన వేకెన్సీస్ గురించి మాట్లాడుకుంటే మొత్తంగా మనకు 20,137 వేకెన్సీస్ ఉన్నాయండి. నేను అప్రాక్సిమేట్లీ చెప్పట్లేదండి, ఇక్కడ ఒక 20,000 ఉంటాయి, ఒక 10,000 ఉంటాయి, ఒక 15,000 ఉంటాయని చెప్పట్లేదు. 20,137 ఖాళీలు ప్రజెంట్గా ఇప్పుడు మనకు రెడీగా ఉన్నటువంటి ఖాళీలండి. మొత్తంగా టోటల్ స్టేట్లో అన్ని రకాలైనటువంటి వేకెన్సీస్ లిస్టు ఇందులో మనకి ఈ సివిల్, ఏఆర్ అండ్ టీఎస్ఎస్పి 3 కలిపి సో మనకు ఉన్నటువంటి ఖాళీలు 20,137 అండి. సో ఇదొకటి. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, మరి ఇన్నిగానో నోటిఫికేషన్ వస్తే బాగుంది అనిపిస్తుంది ఎవరికైనా, బట్ రాదండి. అయితే ఈ యొక్క వేకెన్సీస్లో మళ్ళీ సివిల్ ఎంత ఉన్నాయి, ఏఆర్ ఎంత ఉన్నాయి, టీఎస్ఎస్పి ఎంత ఉన్నాయి, ఎస్పీఎఫ్ ఎన్ని ఉన్నాయి, ఎస్ఆర్సిపిఎల్ ఎన్ని ఉన్నాయి, జైల్ వార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా రకరకాల ఫైర్కి సంబంధించినటువంటివి, ఇలా రకరకాల సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి మీకు లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటాను. గైస్ ఇక్కడ చూసుకుంటే మనకు సివిల్కి సంబంధించి అండి మనకు
10,586 ఖాళీలు ఉన్నాయండి ప్రజెంట్గా. సో సివిల్ డిపార్ట్మెంట్లో మనకు కానిస్టేబుల్ సివిల్కి సంబంధించి టోటల్గా స్టేట్లో మనకు 10,586 ఖాళీలు ఉండడం జరిగింది. అయితే ఒక్కొక్క విషయం, ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు చాలామంది కామెంట్ అండ్ కాల్స్ కూడా చేస్తున్నారు. బట్ మీకు అదంతా అవసరం లేదు, ఎందుకంటే వర్కౌట్ చేసాము చెప్తున్నాం అంతే. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, సో అది మీకు డైరెక్ట్ ఇస్తున్నాను. అయితే ఇక్కడ ఏఆర్కి సంబంధించి మనకు 6,698 ఖాళీలు ఏఆర్కి సంబంధించి ఉన్నాయండి. అదేవిధంగా మనకు టీఎస్ఎస్బికి సంబంధించి 2,853 ఖాళీలు ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మీకు బ్యాక్లాగ్ సంబంధించి ఇంకా దీంట్లో ఏదైనా బ్యాక్లాగ్ సంబంధించిన పోస్టులు ఉంటే ఆ ఖాళీని దీనికి యాడ్ చేయలేదు ఇంకా. సో అది నోటిఫికేషన్ ముందు వాళ్ళు పేపర్ వర్క్ చేస్తామని చెప్పారు. సో మనకు టోటల్గా ఇంకొక విషయం ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రమోషన్స్ ఒకవేళ చేపడితే ఇక్కడ మనకు కొంతమంది పీసీలు ఏర్పడతారు కదా, అండ్ రిటైర్మెంట్ అయినట్టు వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన వేకెన్సీస్ ఏర్పడతారు కదా. అలాగా చూసుకుంటే మనకు ఒకవేళ ఇదంతా కూడా జరిగితే మనకు అప్రాక్సిమేట్లీ ఇంకొక 2,900 పోస్టులు అనేది మనకి ఇక్కడ ఇంక్లూడింగ్ ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్స్ ఇస్తూ ప్లస్ మనకు కొంతమంది రిటైర్మెంట్ అయిన వాళ్ళని చూసుకుంటే సో మనకు 2,900 లేదా 3,000 వరకు మనకు ఒక ఇక్కడ వేకెన్సీస్ అనేది కానిస్టేబుల్ ఇంకా యాడ్ కావడానికి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా కానిస్టేబుల్కి సంబంధించి చూసుకుంటే ఇది మనకు ఇప్పుడున్నటువంటి ఎగ్జాక్ట్ ఫిగర్. అండ్ దానికి అడిషనల్గా చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 22,000 లేదా 23,000 పోస్టులు అనేది మనకు ఓన్లీ కానిస్టేబుల్ పోస్టులు ఉండడం జరిగింది తెలంగాణ స్టేట్లో ప్రజెంట్గా. అయితే ఇక్కడ ఇంకొక విషయం చూడండి, సో మనకి ఈ యొక్క కానిస్టేబుల్కి సంబంధించిన దాంట్లో ఒకవేళ మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందంటే చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే టోటల్ ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా మనకు ఎక్కువ పోస్టులకు ఇప్పుడు ఇచ్చే సిచ్యువేషన్లో లేదు. సో అంటే ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ ఈ టోటల్ పోస్టులకు అవకాశం ఇస్తుందా మనకు నోటిఫికేషన్ కంటే లేదు. అండ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కూడా ఇంత పోస్టులకి మనకు అవకాశము ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చే ఛాయిస్ కూడా లేదు. సో మ్యాక్సిమం మనకి ఏం చేస్తుంది 50% లేదా 40% మనకు ఆ మధ్యలో, సో మనకు 40 to 45 లేదా సో 50% మధ్యలోనే మనకు ఫైనాన్షియల్ అప్రూవల్ రావడానికి అవకాశం ఉంది. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఒకవేళ దిగిపోయే ముందు మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా సో మనకి ఇంకా దీనికన్నా తగ్గించే చాయిస్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 30 to 35% మనకు వేకెన్సీస్ని అప్రూవల్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఓవరాల్గా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈసారి కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు ఎంత ఉండొచ్చు ఒక అంచనా గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఇదే లెక్క ప్రకారంగా చూసుకుంటే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్కు ఇప్పుడున్నటువంటి ఈ 3,000 అయితే కావో తెలియదు పక్కన ఈ 20,000 పోస్టుల గురించి మాట్లాడుకుంటే సో మనకు అప్పుడు ఏమవుతుంది అంటే 10,000 లేదా అంటే మనం ఒక 40 to 50% అంటే మనకేమవుతుంది అప్పుడు సో మనకు 8,000 to 10,000 పోస్టులకు మనకు అప్రూవల్ రావడానికి అవకాశం ఉంది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్కి. సో అంటే ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఒకవేళ ఇప్పుడు నోటిఫికేషన్కి రెడీ అవుతుంది గవర్నమెంట్, సో మనకి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే సో ఇంత దానికి అవకాశం అయితే ఉంది. అంటే ఇక్కడ మనకు 15,000 14,000 16,000 మనకి ఏదైతే పేపర్ స్టేట్మెంట్ వస్తుందో అండ్ యూట్యూబ్లో మిగతా వాళ్ళు ఎలా చెప్తున్నారో సో దీని ప్రకారంగా మన నోటిఫికేషన్ వస్తుందా ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే సో మ్యాక్సిమం రావడానికి అవకాశం లేదు, ఇక్కడ మనకు చూస్తే కనిపించట్లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే మ్యాక్సిమము నోటిఫికేషన్ 8,000 అని ఫిక్స్ అయ్యి మీరు చదివితే ఒకవేళ పోస్టులు పెరిగితే హ్యాపీ, ఒకవేళ పోస్టులు పెరగకుంటే దానికి మనం ఏం చేయలేము. సో కాబట్టి సో ఒకవేళ మన యొక్క ఎప్పుడు కూడా మనము కష్టంలోనే దాన్ని చూసుకోవాలి. కాబట్టి మీరు తక్కువ పోస్టులే వస్తున్నాయి అని మీరు మైండ్ను టైట్ చేసుకోవడం వల్ల మీరు ప్రిపరేషన్ స్పీడ్ చేసుకుంటారు అండ్ మీరు ప్రిపరేషన్ కూడా హార్డ్గా అయితే చేసుకుంటారు. కాబట్టి దీన్ని బ్రేక్ చేసుకొని ఇంతకన్నా క్లియర్ కట్గా మీకు మరి ఏ ఛానల్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే 100% దొరకదు. అండ్ గుర్తుపెట్టుకోండి గాయస్, ఖచ్చితంగా దీనికి నేను చేసినటువంటి పేపర్ వర్క్ బేస్ చేసుకొని కూడా చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీకు నెక్స్ట్ ఎస్ఐకి సంబంధించినటువంటిది కూడా నేను ఇంత డీటెయిల్గా ఇది ఎలాగైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో సేమ్ ఎస్ఐకి సంబంధించి కూడా జోనల్ వైజ్గా కూడా మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఒక్క జోనల్ ఒక్కటి మిగిలిపోయింది, టోటల్ వేకెన్సీస్ కూడా నా దగ్గర ఉండడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు సివిల్కి సంబంధించినటువంటి ఎస్ఐలు అండ్ ఏఆర్కి సంబంధించిన ఎస్ఐలు
టీఎస్ఎస్పీకి సంబంధించిన ఎస్ఐలు ఇదే డీటెయిల్గా ఇంత క్లియర్ కట్గా మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే పోలీస్ ఆస్పిరెంట్స్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ప్రిపరేషన్ హార్డ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి మీరు దీన్ని షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ మీకు 100% మీకు బెస్ట్ ఆఫ్ ది కంటెంట్ మీకు వస్తూనే ఉంటుంది. అండ్ మీకు మొన్న రీసెంట్గా నేను ఎస్పీకి సంబంధించినటువంటి డేటా కూడా చాలా క్లియర్ కట్గా మీకు ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ వేకెన్సీస్ అప్రూవల్ అయింది. సో దీనిలో నేను ఎస్పీకి సంబంధించి కలపలేదు ఇంకా మీకు. సో అది మనకు ఆ నోటిఫికేషన్ సపరేట్గా ఉండే అవకాశం ఉందనే కాన్సెప్ట్ నడుస్తుంది బయట. సో దాని గురించి కూడా మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. బట్ దానికి సంబంధించిన ఖాళీలు, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సో అంత క్లియర్ కట్గా మీకు చెప్తున్నాను కాబట్టి డెఫినెట్లీ మీకు 100% బెస్ట్ ఆఫ్ ది కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే 100% దొరుకుతుంది. థ్యాంక్ యూ. వీడియో ఎంత అండి. థ్యాంక్ యూ. జై హింద్.